నేను ఇందాకే జ్యోతిష్యుడి తోటి మాట్లాడినా. ఆ ఇంట్లో దిగిన వాళ్ళకి ఎవ్వరికి కలిసి రాదంట. ఊరికే గొడవ పడుతూనే ఉంటారంట. ముఖ్యంగా మొగుడు పిల్లలైతే విడిపోతారంట. ఇంతకన్నా మంచి ఇల్లు ఎక్కడ దొరుకుతుందిరా? ఇన్నాళ్ళు ఇలాంటి ఇంటి కోసమే ఎదురు చూస్తున్నాను. నానా, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు జోక్స్ చేస్తారేంటి? ఒరే, మీ అమ్మతో పెళ్ళయ్యాక జీవితం మీద, నువ్వు పుట్టాక జాతకాల మీద నమ్మకం పోయిందిరా. ఇలాంటివి నేను నమ్మను. నువ్వు కూడా పెద్దగా పట్టించుకోవద్దు. అది కాదు నాన్న, నేను ఇట్లా చెప్పాలి. నానా రేయ్, నేను ఒకసారి అడ్వాన్స్ ఇచ్చానంటే 10 ఏళ్ళు అగ్రిమెంట్ ఇచ్చినట్టే. అర్థమైందా? ఎవరండి? నీ ముద్దుల కొడుకు. మాట్లాడు. హలో అమ్మా, నువ్వైనా చెప్పవే నాన్నకి మనకు ఆ ఇల్లొద్దని. నీకు తెలుసు కదరా మీ నాన్న ఎవరి మాట వినడని. పైగా మొన్న నీ జాతకం చూపించాను. ఇల్లు మారితే గానీ నీ పెళ్లి కాదంటరా. అందుకే మీ నాన్నతో ఇల్లు మారదామని నేనే చెప్పా. ఏంటి మళ్ళీ పెళ్ళా? నా వల్ల కాదు. మళ్ళీనా? అంటే నీకెప్పుడు పెళ్ళైందిరా?